దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాము. ప్రతిదినము మనం దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. నేటి దినాన మన దేవుని వాక్యము కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఈ యొక్క కీర్తన దావీదు రచిస్తున్న కీర్తన. ఈ కీర్తన దావీదు ఎలాంటి సమయంలో రచించారంటే, ఫిలిస్తీన్ల దేశం నుండి అతడు ఫిలిస్తీన్ల చేతికి అంటే సౌలు తరుముతూ ఉన్నప్పుడు అతడు అలా ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళిపోతాడు. వారితో కలిసి వెళ్ళిపోయినప్పుడు అక్కడ రాజు అతన్ని పట్టుకోవాలని చూసినప్పుడు అతని ఎదుట అబీమెలెకు రాజు ఎదుట, ఇక్కడ 34వ అధ్యాయం పైన రాయబడింది, అబీమెలెకు రాజు ఎదుట అతడు వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు ఒక పిచ్చివాని వలె, ఒక వెర్రివాని వలె ప్రవర్తించగానే వెంటనే ఆ రాజు ఏం చేస్తాడంటే, ఇతడా గొలియాతుని చంపింది, ఇతడా ఇంత వీరుడని చెప్పుకుంటుంది, ఇలాగ వెర్రివారిని నేనేమి చేయనని చెప్పి వారిని పంపించేస్తాడు. అక్కడ దావీదుని పంపించేసినప్పుడు అక్కడ నుంచి అందులోంచి బయటకు వచ్చిన తరువాత అంటే ఎలాంటి బంధకాల నుంచి దేవుడు అతన్ని విడిపించాడో జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనను రచించారనమాట. మొదటి వచనంలో చూస్తే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను, యెహోవాను బట్టి నేను అతిశయపడుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్తుతిస్తాను అని చెప్పి అతడు తన హృదయాన్నంతటినీ కూడా దేవుని దగ్గర క్రమరించుకుంటూ ఈ కీర్తన రాసి, ఈ కీర్తనలో అనేకమైన మాటలు చెబుతూ 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నారంటే, సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనినేమో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే అతడు అరణ్యములో నివాసం చేశాడు. అరణ్యములో అతడు మరి సౌలు చేత తరమబడినప్పుడు అరణ్యంలో కొన్ని దినాలు ఉండిపోయి ఆ అరణ్యంలో నివాసము చేసి అక్కడున్న పశువులు, జంతువులు, క్రూర మృగాలు ఆ విషయాల్లో అతడు కొన్ని గమనించి చూసి ఉంటాడు. హల్లెలూయా. మనం కూడా కొన్ని విషయాల్లో మన చుట్టుపక్కల ఉన్న పశువులు, పక్షుల్ని మనం గమనిస్తాం. మొన్నటి దినాన మా ఇల్లంతా కూడా చీమలు వచ్చేసాయి, నల్లటి చీమలు, పెద్ద చీమలు. అయితే నేను ఏం చేశానంటే, కొద్దిగా దూరంగా వెళ్ళి అంటే ఇంటి అవతలకి వెళ్ళి కొద్దిగా పంచదార పక్కన వేశాను. ఇంట్లో ఉన్న ఈ చీమలన్నీ ఆ ఇల్లు దాటిన దగ్గర గడప దాటి అవతలకి ఆ కొద్దిగా పంచదార వేసేసరికి అక్కడ ఒక చీమ ఆ పంచదార వచ్చి తింది. అంతే. మరి అది పిలిచిందో తెలియదు, ఏంటో తెలియదు, కానీ ఆ తర్వాత ఒకటి అలా 4 చీమలు రావడం నేను చూశాను. అలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆ పంచదార దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత కాసేపు పోయిన తర్వాత అంటే నేను వచ్చి పని చూసుకుని వెళ్ళేటప్పటికి మొత్తం ఇంట్లో ఉన్న చీమలంతా కూడా ఆ పంచదార దగ్గర ఉన్నాయి. అంటే అవి పిలుచుకున్నాయో మరి ఏంటో తెలీదు, లేకపోతే ఆ పంచదార యొక్క వాసన చూసి వెళ్ళాయో నాకు తెలియదు. కానీ నేను ఇంటికి ఈ మాట చెప్తున్నా అంటే, మన చుట్టుపక్కల ఉన్న వాటిని మనం ఎలాగైతే గమనిస్తామో, ఇల్లంతా చీమలు వచ్చేసాయి. ఈ చీమలు ఎక్కడ తీపి ఉంటే అక్కడికి వెళ్తాయి కదా, ఇక్కడ పంచదార వేసి చూస్తారు, ఇక్కడికి వస్తాయో రావో అని చూసేటప్పటికి ఒక 15 నిమిషాల్లో మొత్తం చీమలన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. అంటే దేవుడు వాటికి ఎంత జ్ఞానం ఇచ్చాడు అంటే, ఒక చీమని మనతో పాటు ఉన్న చీమనే అంతగా చూసినప్పుడు, అతడు అరణ్యంలో నివాసం చేసినప్పుడు అక్కడున్న జంతువులు, క్రూర మృగాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి విధి విధానాన్ని కూడా అతడు గమనించి ఉంటాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, సింహపు పిల్లలు వెళ్ళి వేటాడి తెచ్చుకోలేవు, అవి ఒక దగ్గర ఉండిపోతాయి. తల్లి సింహం తీసుకొచ్చి ఆ పిల్లలకి ఆహారం పెడితే అవి తింటాయి. ఎందుకంటే అవి చిన్నవి కనుక వాటికి వేటాడే శక్తి, సామర్థ్యం లేదు. ఎలా వేటాడాలన్న నైపుణ్యత కూడా వాటికి లేదు. కనుక అవి తల్లి సింహం తీసుకొచ్చి ఇచ్చేంత వరకు అవి అలా చూస్తూ ఉంటాయి. ఆ తల్లి సింహం వేటకి వెళ్ళినప్పుడు తనకి దొరికితే ఆహారము తీసుకొచ్చి పిల్లలకి పెడుతుంది, లేకపోతే పిల్లలకి పెట్టలేదు. అది అతడు అక్కడ గమనించాడేమో. ఏమంటున్నాడంటే, సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనినేమో, ఆయన నమ్మిన పిల్లలకి ఏ మేలు కూడా కొదువై ఉండదు అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ సింహానికి ఆకలికి ఆ యొక్క వేటకి వెళ్ళినప్పుడు ఏ జంతువు దొరకకపోతే ఆ రోజు ఆ సింహపు పిల్లలు పస్తుంటాయేమో లాగన్నా.
కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూసినటువంటి వారికి మేలట కొదువు ఉండదట. అంటే ఆకలి ఉండదు అని చెప్పలేదు అతడు. మేలు, ఏ మేలైనా సరే, ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలైనా అది ఎవరు ఏ మేలును ఆశిస్తున్నారో అది వారి జీవితంలో మంచిది, యథార్థమైనది, న్యాయమైనది అయితే వారికి ఆ మేలు కొదువై ఉండదు. కొదువు అంటే తక్కువ అని అర్థం, దొరకకపోవటము అని అర్థం. ఆ మేలు వారికి దొరకకుండా ఉండదు. ఎందుకంటే వారు ఎవరి మీద నిరీక్షించారు? దేవుని మీద నిరీక్షించారు. ఎవరి మీద విశ్వాసం ఉంచారు? సృష్టికర్త అయిన దేవుని మీద వారు విశ్వాసాన్ని ఉంచారు కనుక వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కూడా కొదువై ఉండదని అతడు అక్కడ చూసి ఆ మాటను అతడు అనుభవించిన అరణ్యంలో అతడు అనుభవించిన జీవిత విధానాన్ని, అలాగే రాజు దగ్గర, ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి దొరికిపోయినప్పుడు ఒక యుద్ధశాలి, ఒక యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక వీరుడు, పొరుగు దేశపు వీరుడు, ఈ వీరుడిని బట్టే ఆ యొక్క దేశం అంతా కూడా సుభిక్షముగా ఉంది. ఎందుకంటే గొలియాతును చంపుతాడు కదా, అంత గొలియాతును చంపడానికి ఇశ్రాయేలు ఎవరు ముందుకు రారు కదా. దావీదు ఒక్కడే కదా గొలియాతును చంపడానికి ధైర్యం చేసి వెళతాడు. ఆ గొలియాతు చనిపోయిన తర్వాత దావీదు చేతిలో అతను ఏటికి వెళ్ళి రాళ్ళు తెచ్చి అది విసిరిగానే అతను ముందు బొమ్మలా పడి, ఆ తర్వాత వాడు చనిపోయిన తర్వాత ఖడ్గం తీసి వాడికి అగ్రం తీసి వాడి తలను పట్టుకెళ్ళి రాజుకిస్తాడు. అతడు చనిపోయిన ఇశ్రాయేలీలందరూ కూడా ఫిలిస్తీన్ల భయం నుంచి వారు విడుదల పొందుకొని వారు తృప్తిగా భోజనం చేయగలిగారు, వారు నెమ్మదిగా పండుకోగలిగారు. అప్పటి వరకు 40 దినాలు వారికి నిద్ర లేదు, ఆహారము లేదు, రాజుతో సహా అందరూను. ఎప్పుడైతే ఈ వార్త దావీదు చెవిని పడిందో, ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు దూషిస్తున్నాడని పౌరుషంతో, కోపంతో వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని, అంటే ఇశ్రాయేలు జనాంగం సౌలు రాజుతో పాటు అందరూ భయపడిపోతున్నప్పుడు దావీదు ధైర్యం చేసి దేవుని నామములో యుద్ధము యెహోవాదే అనుకుంటూ వెళ్ళాడు, దేవుడి మీద ఆనుకుని. అలాంటి వీరుడు, ఆ దేశానికి వెన్నెముకగా ఉన్న వీరుడు, ఆ పొరుగు దేశానికి, ఎవరైతే ఆ ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకోవాలని అనుకున్నాడో ఆ రాజు చేతికి, వీరుడు చేతికి అందినప్పుడు ఆ రాజు ఎంతగా అతనికి నరకయాతన పెడతారు, ఎంత నరకయాతను చూపిస్తారు. ఎందుకంటే ఆ వీరుడు బ్రతకడం లేడు, చావనో లేడు. అలాంటి మరి ఏమంటారు, టార్చర్ అనమాట. అలాంటి భయంకరమైన శిక్షలు వారికి విధిస్తారు. అలాంటి శిక్ష నుంచి ఆ రాజు చేతిలో పడకుండా దేవుడి మీద ఆనుకున్న విధానాన్ని బట్టి దేవుడి ఇతనికి జ్ఞానం ఇస్తే, ఆ జ్ఞానంతోనే రాజు ఎదుట నడుచుకున్నప్పుడు, రాజు హృదయాన్ని దేవుడు తెరిచినప్పుడు, అతన్ని అక్కడి నుంచి పంపివేసినప్పుడు, అక్కడ వారి చేతుల నుండి బయటకు వచ్చాక దేవుని యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ కీర్తనను అతడు రచించాడు. హల్లెలూయా. అరణ్యంలో ఉన్నప్పుడు మృగాలు ఏమీ చేయలేదు. మృగాలకైనా ఒక్కొక్క సమయంలో భోజనం ఉంటుంది, ఉండకపోతుంది. అవి మృగాలు. మరి అంతా కాకుండా అడవికి రాజు సింహం, ప్రతి జంతువు సింహానికి భయపడుతుంది. అలాంటి యొక్క రాజు పిల్లలైన సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలికి ఉంటాయి. ఒక్కొక్క సమయంలో వాటికి ఆహారం దొరకదు. కానీ దేవుని నమ్మిన వంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఈరోజు ప్రభు వారు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా. నీకు మేలు కొదువై, నాకు ఏ మేలు జరగలేదు అని నువ్వు బాధపడుతున్నావా? నేను ఇదిగో ఈ మేలు జరుగుతుంది నా జీవితంలోనే, నేను ఎంతో ఆశిస్తున్నాను, అనేక దినాలు బట్టి, నెలలు బట్టి నేను ఎదురు చూస్తున్నాను, నాకు ఈ మేలు జరగటం లేదు, ఎందుకు దేవుడు ఈ కార్యాన్ని జరిగించటం లేదని నువ్వు వేసారిపోతా ఉన్నావా? నువ్వు దుఃఖపడతా ఉన్నావా? నువ్వు బలహీనపడతా ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచి వారు యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై. నువ్వు దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ఆశ్రయించి ఉన్నావు, నీకు మేలు అనేది కొదువు లేకున్నా దేవుడు చేస్తారు. అయితే దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వాక్యం లేకుండా ఇష్టానుసారంగా జీవించి, వాక్యానుసారంగా జీవించకుండా నాకు మేలు జరగాలి అంటే జరుగుతుంది. అలా కూడా మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, గతంలో చెప్పినట్టు నాకు గుర్తు. చిన్న పిల్లలు అనుకోండి, మన పిల్లలు ఏ బిస్కెట్లో చాక్లెట్లో తెచ్చుకొని తింటారు. తింటూ ఉన్నప్పుడు ఆ పక్కింటి పిల్లలు ఎవరైనా ఉండి వాళ్ళు మన పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు మన పిల్లలు వాళ్ళకి పెట్టకపోతే మనకి చాలా కోపం వచ్చి, పెట్టు
బాబుకి పెట్టు, అన్నకి పెట్టు, అక్కకి పెట్టు, చెల్లికి పెట్టు, తమ్ముడికి పెట్టు అని చెప్తాం. ఇంకా ఇవ్వకపోతే వాడి దగ్గర లాక్కొనినా ఆ బిస్కెటో చాక్లెటో పిల్లలకి ఇస్తాం. చూస్తున్నారు కనుక అది మనకి ఎంతో ఆ బిడ్డ మీద ప్రేమ మనకి పుడుతుంది. అలా ఇవ్వాలని పిల్లలకి మనం నేర్పిస్తూ ఇస్తాం. అదే పిల్లలు కొంతకాలం పోయిన తర్వాత పెద్దవారు అయ్యారు అనుకోండి, ఆ పిల్లలు మా అమ్మ చిన్నప్పుడు చాక్లెట్ బిస్కెట్ ఇవ్వకపోతే నన్ను కొట్టింది కనుక నా పేరుని ఇంత ఆస్తి ఉంది, ఈ ఆస్తి పట్టుకెళ్ళి లేదా ఈ ఇల్లు పట్టుకెళ్ళి పక్కింటి వాళ్ళ పిల్లల పేరు మీద రాసేస్తానంటే మనం ఒప్పుకుంటామా? అక్కడ మనం ప్రేమను చూపించగలమా? చూపించలేము. ఎందుకు అంటే మనం కష్టపడి సంపాదించాం. చాక్లెట్ బిస్కెట్ అంటే అది వేరు, ఆస్తులు ఇచ్చేస్తారంటే ఎలా వేరు, ఎలా అది అవుతుంది? ఒప్పుకోము. ఎంతటి ప్రేమమూర్తులైనా సరే ఆ విషయానికి ఒప్పుకోరు. నీకోసం నేను కష్టపడి సంపాదిస్తే నువ్వు ఎవరికే ఇస్తానంటున్నావేంటి? దీనికి నేను కష్టపడి సంపాదించి ఈ ఇల్లు, ఈ పొలము, ఈ ఆస్తి నీకోసం, నువ్వు నా కుమారుడు, నా కుమార్తెవి, నీ కొరకు నేను కష్టించి పని చేశాను, దివారాత్రులు నా సుఖం చూసుకోకుండా నీ కొరకు కష్టపడి పనిచేశాను, దీన్ని నువ్వే అనుభవించాలని ఒకవేళ మన పిల్లల జాగ్రత్త ఎవరికైనా రాస్తారన్నా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వీళ్ళ పేరునే ఉంచుతాం. ఎందుకంటే మనం తల్లిదండ్రులు పిల్లల కొరకు సంపాదిస్తాం. మన తల్లికి ఇచ్చిన మనసు ఎవరి మనసు అంటే దేవుని మనసు. అంటే హల్లెలూయా, అది మన మనసు కాదు, అది దేవుని మనసు. ఎందుకంటే దేవుడు కూడా అంతే. అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, ఏవో కార్యాలు దేవుడు జరిగిస్తే ఆ చాక్లెట్ బిస్కెట్ లాగే ఉంటుంది. కానీ స్వాస్థ్యం అనేది, పరలోకం అనేది తన కుమారులకి, తన కుమార్తెలకే దేవుడు సిద్ధపాటు చేశారు. హల్లెలూయా. ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుని ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అందరికీ ఇవ్వకూడదు. ఆయన ప్రేమామూర్తియే. కానీ ఆయన మాటను పట్టుకొని నడిచి పాపాన్ని, చెడుతనాన్ని విసర్జించి మంచి చేస్తూ, మేలు చేస్తూ, దైవత్వములో విరిగి నలిగిన హృదయముతో, క్రీస్తు యేసుకు కలిగిన మనసుతో మనం ముందుకు వెళితే అప్పుడు పరలోక రాజ్యం మనకు వస్తుంది. అంతేగాని నేను ఎలా పడితే అలాగుంటాను, దేవుడు నన్ను ఆ పరలోకానికి నడిపించాలని నడిపించరు. చాక్లెట్ బిస్కెట్ ఎలాగైతే ఆ తల్లి ఆ బిడ్డకి ఇమ్మని చెప్తుందో, ఒక అద్భుతము లేకపోతే ఒక కార్యం, ఒక స్వస్థత కార్యం, ఒక విడుదల కార్యం ఏదో ఒకటి దేవుడు నీకు చేస్తాడు. అది చాక్లెట్ బిస్కెట్తో సమానం. కానీ పరలోక రాజ్యం, మోక్షం అనేది అది ఆస్తి. అందుకే నేను చెప్తాను ప్రతి ఒక్కరికి, సంఘం అనేది భూమి మీద యేసుక్రీస్తు వారి యొక్క ఆస్తి. భూమి మీద, పరలోకంలో అది పరలోక రాజ్యం, ఆయన ఆస్తి. ఆ పరలోక రాజ్యంలో ఆస్తిని సంపాదించుకోవాలంటే భూమి మీద ఆయన సంఘంలో మనం నాటబడాలి. ఆయన సంఘంలో నాటబడాలి. ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. అలా జీవించినప్పుడే పరలోకపు వారసులం అవుతాం. లేకపోతే పరలోక వారసులం అవ్వము. ఇదిగో చాక్లెట్ బిస్కెట్ ఇచ్చేసి పంపించేసినట్టే ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ మేలు కొదువై నువ్వు బాధపడుతున్నావో దేవుని వైపు చూడు. ఆయన నీకు మేలును త్వరలోనే జరిగిస్తారు. ఇలా ఎన్ని త్వరలోనే, నేను ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ఇంకా రాలేదు, ఇంకా జరగలేదు అనుకుంటే దేవునికి ఇష్టం లేని చేదైన వేరు ఏదో నీలో ఉంది. ఆ కొలస్సీలకు రాసిన పత్రికలో అంటాడు, చేదైన వేరు తొలగించుకోండి మీలోంచని. ఆ చేదైన వేరు నువ్వు తీసుకున్నప్పుడు, ఆయన నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, చేదైన వేరు వెళ్ళిపోయిన తర్వాత నీ హృదయం మాధుర్యంగా మారుతుంది. దేవుడు నీ హృదయంలో నివాసము చేస్తారు. నువ్వే మేలు కొరకు ఎదురు చూస్తున్నావో ఆ మేలును దేవుడు నీకు ఇస్తాడు, జరిగిస్తాడు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. దావీదు తన జీవితంలో ఎన్నో అనుభవించాడండి. చూడండి, ఇక్కడ వాక్యంలో నేను చదువుతాను 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయేనంట. అంటే అవమానించబడలేదు వారి ముఖాలు, తల దించుకునేలాగా ఉండలేదు వారి ముఖాలు. వారి గంభీరంతో, ధైర్యంతో, నా దేవుడు నాతో ఉన్నాడన్న ఒక ధైర్యంతో వారు, ఆయన ఇచ్చిన ధైర్యంతో వారు ముందుకు వెళ్ళారు. కనుక దేవుడు నీకు లజ్జపడేటట్టుగా, అవమానపరిచేటట్టుగా, ఆయన విశ్వాసం సిగ్గుపరిచేటట్టుగా నేను ఉంచదు. దేవుని వైపు చూడు ప్రియ సహోదరి సహోదరుడా. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనునేమో గాని ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీకు త్వరలోనే దేవుడు గొప్ప మేలు చేయబోతా ఉన్నాడు. ఆశ్చర్య కార్యాన్ని ఆయన నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు.
నమ్ము, ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. దేవుని యందు నువ్వు విశ్వసించు, ప్రభు వైపు చూడు, ప్రభు పాదాలు పట్టుకో. ఎంత కష్టం వచ్చినా ఆయన పాదాలు విడిచిపెట్టకు. అప్పుడు ఆయన నిన్ను మేలుతో నింపుతాడు, మేలుతో తృప్తిపరుస్తారు, మేలుతో ఆయన నిన్ను బలపరుస్తారు. కనుక దేవుని వైపు చూసి ఆ మేలును నువ్వు పొందుకో. సింహపు పిల్లలు ఎముకలు, దేవుని ఆశ్రయించు. మనం దేవుని ప్రజలము, ఆయన పిల్లలు. మనల్ని ఎలాగా ఆయన దేవులోనికి నడిపిస్తారు, ఆకలిలోనికి మనల్ని ఎలాగ నడిపిస్తారు. ఆయన సమృద్ధి ఆశీర్వాదంతో ఆయన మనల్ని దీవిస్తారు. కనుక ప్రతి విషయంలో మనం ప్రభు వైపు చూసి ఆ యొక్క మేలును ఆయన్ని ఆశ్రయించి ఆయన ఇస్తున్న మేలును అందుకొని పొందుకుందాం. అలా చేసి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నడిపించినందుకు వందనములు దేవా. ఇదిగో ప్రభా, సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనేమో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవా, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు కొదువులోనికి నాయన నడిపించే దేవుడు కాదు ప్రభా. ఏ మేలైనా చేయగలిగిన సమర్థుడు తండ్రి నాయన. ఈ సమయంలో ఏ బిడ్డ నా జీవితంలో మేలు జరగలేదు అని బాధపడుతుందో, చింతిస్తుందో నాయన, ఆ బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. తనకున్న ఆ సమస్య ఏమిటో ప్రభా, నేను వెంటనే విడుదల దయచేసి ప్రభా తండ్రి నాయన, ఆ బిడ్డను సంరక్షించండి, మేలుతో నింపండి నాయన, తృప్తిపరచండి దేవా తండ్రి నాయన. అయ్యా ప్రభా, వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయము దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.